మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకురాలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఇంకా ఏంటి, ఒకవైపు కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపడుతుంది, ముందు నుంచి అయితే బీజేపీ పార్టీ నుంచి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న అధికార ప్రతినిధులు కావచ్చు, మేము హిందూ సాంప్రదాయాలు మేము పాటిస్తాం, వెస్టర్న్ కల్చర్కి వ్యతిరేకం అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా స్పందించడం లేదు కదా, దీని గురించి ఏం చెప్తారు? ఒకటి, ఈరోజు తెలంగాణలో ఏదైతే బడ్జెట్ లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అన్ని హామీలని నెరవేర్చలేమని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఈ అందాల పోటీలను నిర్వహించడానికి కావాల్సినటువంటి 200 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి నీకు వస్తున్నాయని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల ప్రధాన ఏజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, హైడ్రా పేరుతో కావచ్చు, లేదంటే కాళేశ్వరం నుంచి రావాల్సినటువంటి నీళ్లను ఆపి రైతులకి వాళ్ళ పంటలకు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశం కావచ్చు, 6 గ్యారంటీల విషయం కావచ్చు, మా గర్ల్స్ స్టూడెంట్కి ఇవ్వాల్సినటువంటి స్కూటీలు కావచ్చు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో భద్రత, మహిళలకు సంబంధించిన భద్రత మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చిన్న ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. నిన్నగాక మొన్న ఎంఎంటీఎస్లో ఓపెన్గా పట్ట పగలు తనని తాను రక్షించుకోవడానికి రైల్లో నుంచి దూకాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా ఈ సమస్యల మీద ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు మళ్ళీ అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, కవితక్క గారు కావచ్చు, ముక్త కంఠంతో ప్రశ్నిస్తూ ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో వీటికి సమాధానం చెప్పకుండా దీన్ని పక్కదో పట్టించడం కోసము ఇవాళ అందాల పోటీలను తీసుకొస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఏదైతే గత బీజేపీ ఒకవైపు చెప్తూ వస్తుంది, బీజేపీ అంటేనే సాంప్రదాయాలకు సంస్కృతికి మేము ముందు నుంచి ప్రోత్సహిస్తున్నాం, మహిళలకు ప్రత్యేకంగా వెస్టర్న్ కల్చర్ని ప్రోత్సహించాము, వ్యాలంటైన్స్ లాంటివి ఇక్కడ జరుపుకుంటే బజరంగ్ దళ్ కావచ్చు, ఇతర సంఘాలు వాళ్ళను అక్కడనే పెళ్లి చేయడం ఇట్లాంటివి చూసాం, ఇది వెస్టర్న్ కల్చర్ని ప్రోత్సహిస్తాయి. సో ప్రస్తుతం తెలంగాణలో ఈ అందాల పోటీలు అంటే ఎక్కువ వెస్టర్న్ కల్చరే దీంట్లో నడుస్తుంది, దీని గురించి ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? బీజేపీ ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రానికి అక్కడి నుంచి వస్తున్నటువంటి పోటీ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో వస్తున్నటువంటి అందాల పోటీకి సంబంధించినటువంటి పర్మిషన్. ఇకపోతే బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వింగ్కు సంబంధించినటువంటి శశిధర్ గారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే, ఇవాళ అన్ని మహిళా సంఘాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం కోసం మాట్లాడినటువంటి మాటలే తప్పితే, వాళ్ళు నిజంగా ఏదైతే ఈ సమాజంలో ప్లస్ హిందూ భావజాలము, సాంప్రదాయాలు, స్త్రీ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ నూరిపోస్తూ అదే భావజాలం కోసము వాళ్ళు పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఇవాళ బయటికి రావాలి. బయటికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉద్యమం చెయ్యాలి. లేదు అనంటే మీరు ద్వంద్వ వైఖరితో ఉన్నారనేది స్పష్టం. అంటే ప్రజలకు చెప్పడం ఒక ఎత్తు అయితే, మహిళల్ని ఒక భావజాలంలో వాళ్ళని అంటే కింది స్థాయికి పోవడానికి ప్రయత్నం చేసే ఒక ఎత్తు అయితే, ఇవాళ మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అందాల పోటీలకు పర్మిషన్ ఇవ్వడము, వాళ్ళకి ప్రోత్సహించడం ఏదైతే ఉందో ఇది అయితే కంప్లీట్గా తప్పు. బీజేపీ ద్వంద్వ వైఖరితో ఉంది. ఖచ్చితంగా అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ కూడా బయటికి రావాలి. బీజేపీకి అనుబంధంగా ఉన్న సంఘాలన్నీ బయటికి రావాలి, మాట్లాడాలి. దీన్ని ఆపాలనేది కూడా తెలంగాణలో దీన్ని బీజేపీ వాళ్ళు ఆపాలి అనేది కూడా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఇంకోటి ఏదైతే దీంట్లో బడ్జెట్లో ప్రత్యేకంగా దీన్ని డబ్బులు కేటాయించాలి, దాదాపు 200 కోట్లకు పైగా దీని బడ్జెట్ కేటాయించాలి. కానీ మహిళలకు ఇస్తానన్న హామీల విషయంలో, స్కూటీల విషయంలో కావచ్చు, లేదంటే ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కేసీఆర్ కిట్ అని ఒక కిట్టు గత ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రస్తుతం దానికి బడ్జెట్ ఎక్కడ కూడా కేటాయించలేరు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఉపయోగపడే ఇటు హామీలకు బడ్జెట్ కేటాయించకుండా చాలా వరకు ఈ అందాల పోట్లకు దాదాపు 250 కోట్లు కేటాయించారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా తప్పండి. ఎందుకు అనంటే, ఇప్పుడు కేజీబీవీ మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందులో మొత్తము గర్ల్ స్టూడెంట్స్ చదువుకుంటారు. ఆ ఉపాధ్యాయులు బయటికి వచ్చి గత ప్రభుత్వంలో ఉద్యమం చేస్తే ఇదే రేవంత్ రెడ్డి నేను ఛాయ్ తాగినంత సేపట్లో నేను వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిండు. ఇవాళటికి వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. అదే కేజీబీవీ ఉపాధ్యాయులు బయటికి వచ్చారు, కొట్లాడారు, ప్రభుత్వం దగ్గరికి వాళ్ళ సమస్యలు తీసుకెళ్లారు, పరిష్కరించలేదు. అదేవిధంగా స్కూటీలకు సంబంధించి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో మీకు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ దాని మీద మండలిలో కవిత గారు స్కూటీలను పట్టుకొని పోయి ఉద్యమం చేసిన దాని మీద ఇవాళ బడ్జెట్ లేదని చెప్తున్నారు.
అదేవిధంగా కేసీఆర్ గారు కిట్టు ఏదైతే గర్భిణీ స్త్రీలు పాప పుట్టిన తర్వాత వాళ్ళ పౌష్టికాహారం కోసం కిట్ ఇచ్చారో దాన్ని ఇంత దుర్మార్గం అంటే దాన్ని ఆపారు. ఆ పసిపిల్లలకు అందాల్సిన ఆహారాన్ని ఆపిన మీరు అందాల పోటీల పేరుతో 200 కోట్లు ఖర్చు చేయడం అంటే ఎంత సిగ్గుచేటైన అంశమో వీళ్ళది మనకు అర్థమవుతుంది. అసలు బడ్జెట్లో అందాల పోటీలకు సంబంధించిన బడ్జెట్ ఎందుకు కేటాయించాలి? అసలు మన రాష్ట్ర బడ్జెట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడాలి, మహిళా సాధికారత కోసం ఉపయోగపడాలి. రైతులు రోజుకొకరు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి, అప్పులయ్యి వాళ్ళ అప్పులు తీర్చడం కోసము బడ్జెట్ను ఉపయోగించాలి. అదేవిధంగా యూనివర్సిటీలలో ఉద్యమాలు జరుగుతున్నాయి, వాళ్ళకి సరైన విద్యను అందట్లేదని చెప్పేసి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తుంటే నోటిఫికేషన్ వైపు ఆలోచించాల్సింది పోయి ఇవాళ అన్ని రంగాల ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలని చెప్పి 420 హామీలు ఇచ్చి అధికారం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనేది అర్థమవుతుంది. ఈ అందాల పోటీలు నిర్వహించడానికి వీల్లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే మహిళా సంఘాల నుంచి వస్తుంది. దీనివల్ల తెలంగాణ టూరిజం స్పాట్స్ పెరుగుతాయి, దీనివల్ల తెలంగాణకు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయని చెప్పేసి ఒకవైపు జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? అసలు జూపల్లి కృష్ణారావుకి ఏ మాత్రమో సోయి ఉన్న అభివృద్ధి మీద ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ ప్రపంచవ్యాపితంగా హైదరాబాదు ఔన్నత్యాన్ని పెంచడం కోసం నిర్వహిస్తే దాని మీద వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరు మన వైపు చూడకుండా చేసినటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది. వీళ్ళు ఇవాళ మాట్లాడతారా తెలంగాణను అభివృద్ధి చేస్తాము, టూరిజం పెరుగుతుంది అని చెప్పేసి? ఎట్లా పెరుగుతుంది టూరిజం? అందాల పోటీలు పెడితే టూరిజం పెరగదు, అమ్మాయిల మీద దాడులు పెరుగుతాయి, అమ్మాయిల భద్రత ఇవాళ ప్రశ్నార్థకం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు? మీరు ముందు బయటికి రండి, బయటకు వచ్చి అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ప్రేమోన్మద దాడులు మీరు చూడండి. నిన్నగాక మొన్న అనేక చోట్ల ప్రేమించి పెళ్లి చేసుకుంటే కులాంతర వివాహాలు చేసుకున్నారని చెప్పేసి ఆడపిల్లల్ని అడ్డంగా నరికినటువంటి తండ్రులు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు. వీటి మీద మీరు మాట్లాడకుండా ఇవాళ అందాల పోటీలను పెట్టిస్తాం మేము, టూరిజం డెవలప్ అవుతుందంటే ఆ టూరిజం ఎవరికి ఉపయోగపడుతుంది? పేద ప్రజలకు ఉపయోగపడుతుందా? రైతులకు ఉపయోగపడుతుందా? చదువుకుంటున్న అమ్మాయిలకు ఉపయోగపడుతుందా? అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్లకు సేవలందని వాళ్ళకు ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడుతుంది ఆ టూరిజం డెవలప్మెంట్? కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా తప్పుడు విధానము, తప్పుడు ఆలోచన. తెలంగాణ సమాజానికి ఎటువైపు ఏ రకంగా కూడా ఉపయోగపడని ఈ అందాల పోటీల మీద చాలా సీరియస్గా ఉన్న మహిళా సంఘాలు ఇప్పుడే మీరు చూశారు. అన్ని మహిళా సంఘాలు కలిసి ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఉద్యమిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కూడా సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా దీని మీద అయితే సీరియస్ ఉద్యమం అయితే జరుగుతుంది.